హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు పూరిలోకి ఉల్లగడ్డ కుర్మాను తయారు చేసేది వీడియోలో చూపిస్తున్నాము, చూడండి. ముందుగా ఆవాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చిని అందులో వేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎర్రగడ్డను మొదటగా వేయాలి. ఇప్పుడు దోరగా వేగిన తర్వాత టమాటాని బాగా వేగిన తర్వాత టమాటాని అందులో వేయాలి. అందులో వేసి మళ్ళీ వేగనియాలి, మగ్గనియాలి. తగినంత పసుపు కలుపుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన నలిపి పెట్టిన ఉల్లగడ్డను అందులో వేసి 1 నిమిషం పాటు కళాయి పెట్టాలి, వేయించాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినంత నీరుని పోయాలి. ఇలా తగినంత నీరుని అందులో పోసి కలపాలి. ఇది సుమారుగా 2 వ్యక్తులకు సరిపడా మోతాదును 1/4 కిలో ఉల్లగడ్డలను, సుమారు 120 గ్రాములు ఎర్రగడ్డలను తీసుకోవడం జరిగింది. ఈ వాటర్ కలిపిన తర్వాత కొంచెం మంట మీడియం మంట మీద పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు రుచికరమైన ఉల్లగడ్డ కుర్మా పూర్తయినది, ఇంకా ఆరగించడమే. ఆఖరి మాటగా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నాను, ప్రతి కూరకి ఎర్రగడ్డ వేపుడు చేస్తారు కదా, అది బాగా వేయించుకుంటే, వేపుడు చేసుకుంటే రుచికరంగా వస్తుంది. దీన్ని ప్రతి వంటకానికి వర్తిస్తుంది కాబట్టి తెలుసుకోగలరు. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్.